గవర్నమెంట్ వారికి చిన్న సలహా అండి. మన ప్రతి ఏరియాలో ప్రతి రోడ్డు మీద ఇలాంటి వాహనాలు ఎన్నో నిలబడేసి, ప్రైవేట్ వాహనాలు ఇలా ఉండిపోయి ఇక్కడ ఇలా వదిలేస్తున్నారు. ఈ స్థలం ఫర్ ఎగ్జాంపుల్ పావుసెంట్ ఉందనుకోండి, గవర్నమెంట్ స్థలం, మెయిన్ రోడ్ ఫేసింగ్, గవర్నమెంట్కి 5,00,000 రూపాయల స్థలం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా అమ్మాలంటే. అలాంటిది ఇలాంటి వెహికల్స్ పెట్టేసి వెళ్ళిపోవడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందితో పాటు గవర్నమెంట్ కూడా ఆదాయ నష్టం. అదే రోజుకి గంటకు 10 రూపాయలు అని ప్రతి ఏరియాలో బోర్డులు పెట్టేస్తే ఎవరిలా కార్లు పెట్టరు, ఒకవేళ పెట్టినా కూడా ఫీజు కడతారు. ఫీజు కడితే గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఆదాయం రావడం వల్ల మన గవర్నమెంట్ నిధులు కూడా వస్తాయి. మన రెంట్లు కట్టుకోవాలని, లేదంటే ఏదన్నా కట్టాలి, గవర్నమెంట్ లోన్లు కట్టుకోవాలి, అదే వరల్డ్ బ్యాంకు లోన్ కట్టాల్సిన అమౌంట్ ఉన్న ఆదాయం కింద ఉపయోగపడుద్ది. అంతేగాని ఇలాంటి వెహికల్స్ని ఇలా ఎందుకు పట్టించుకొని వదిలేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది, దాంతోపాటు రోడ్డు కూడా అడ్డం కదా. అండ్ చాలా మంది అంటారా, నెంబర్ ప్లేట్ కూడా ఎలా పట్టుకుంటామంటే చాసిస్ నెంబర్ ఉంటుంది, ఆ చాసిస్ నెంబర్లో ఆర్టీఏ ఆఫీస్లో కొడితే దానికి వచ్చేస్తుంది. ఈ కార్ చూడండి, కారు వాల్యూ అసలు ఇప్పటికిప్పుడు ఇలా అమ్మినా కూడా 2-3 లక్షలు వస్తాయి. మరి కారు ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయారో ఏమో. ఇవన్నీ ఇట్లా ఉంది, అంతా బాగానే ఉంది కార్ అంతా, ఇప్పుడు నెంబర్ ప్లేట్ కూడా సరిగ్గా లేవు. సో గవర్నమెంట్ వారు ఖచ్చితంగా ఇలాంటి కొన్ని ఫారెన్లో ఇంతే, ఇప్పుడు రోడ్డు వెంబట బోర్డులు పెడతారు, గంటకి ఏరియాలో కారు పెడితే 10 రూపాయలు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అట్లా పెట్టుకొని శుభ్రంగా ఆదాయం పెంచుకోవాలి. ప్రతి మార్గంలో ఆదాయం ఎలా వస్తుందని ఆలోచించుకోవాలి కదా, ఓన్లీ ట్యాక్స్ మీదే కాకుండా. థ్యాంక్ యూ సో మచ్.